అవును, శ్రీకాంత్ తనయుడు రోషన్ అప్పుడెప్పుడో 3 ఏళ్ల కిందట హీరోగా ఎంట్రీ ఇచ్చారు కదా. ఇంకా మనోడి రెండో సినిమా ఎందుకు రాలేదు? అసలేం సినిమాలు ఎందుకు చేయట్లేదు? కుర్రాడు చూడ్డానికి భలేగా ఉంటాడు, అయినా కూడా ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అంటూ చాలా అనుమానాలున్నాయి. దీనికి సమాధానం చూద్దామా? ఇండస్ట్రీలో చాలా మంది వారసుల మాదిరి శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా రాఘవేంద్రరావు చేతుల మీదుగానే హీరోగా పరిచయమయ్యారు. ఆయన నటించిన పెళ్లి సందడి 2021లో విడుదలైంది. పాటలు బాగుండడంతో సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీలీల ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయారు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల ఎంత బిజీ అయ్యారో చెప్పక్కర్లేదు. ఇప్పటికే 10 సినిమాలకు పైగా నటించారు. ఇంకో అరడజను ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. కానీ ఆ సినిమా హీరో రోషన్ మాత్రం ఇంకా రెండో సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. మధ్యలో ఒక సినిమా ప్రకటించినా దాని అప్డేట్స్ లేవు. మోహన్ లాల్ సినిమా చేస్తున్నా అందులో రోషన్ హీరో కాదు. ఇక రోషన్ రెండవ సినిమా కోసం ఏర్పాట్లయితే భారీగానే జరుగుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రదీప్ అద్వైతం డైరెక్షన్లో ఛాంపియన్ సినిమాని ప్రకటించారు. గతేడాది దసరా సమయంలో షూట్ కూడా మొదలైంది. ఆ సినిమాతో పాటు మోహన్ లాల్ వృషభంలో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు రోషన్. ఖచ్చితంగా వీటితో తన కెరియర్ రీలాంచ్ అవుతుందని నమ్ముతున్నారు శ్రీకాంత్ తనయుడు.